దుర్యోధనుడు పంచ పాండవులని కుంతిని చంపాలని అనుకుంటాడా? ఎందుకు? హస్తినాపుర రాజ్యంలో మంత్రులందరూ కలిసి యుధిష్ఠిరుని రాజుగా ప్రకటిస్తారు. దీనికి ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల్లోనే యుధిష్ఠిరుడు అతని తండ్రి పేరు నిలబెడతాడు. ఇది అంతా చూస్తున్న ధృతరాష్ట్రునికి అసూయ మొదలవుతుంది. రాజ్యం పాండవులకు వెళ్తే నా కొడుకులు ఏమవుతారు అని అనుకుంటాడు. ధృతరాష్ట్రుడు అతని మంత్రి కణికుడిని పిలిచి విషయం చెప్తాడు. కణికుడు పాండవులని నాశనం చేయాలని అంటాడు. దుర్యోధనుడు అప్పుడే ఒక పన్నాగం పన్నుతాడు. దానికి అతని మామ శకుని ఆలోచనలు కూడా తోడవుతాయి. కుంతి మరియు పంచ పాండవులని మంటల్లో వదిలేయాలని అనుకుంటాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో ఇలా అంటాడు, నేను గుడ్డివాడిని కాబట్టి రాజు కాలేకపోయాను. అందుకే పాండు రాజు అయ్యాడు. ఇప్పుడు యుధిష్ఠిరుడు రాజు అయితే మన పిల్లలు వారి పిల్లలు వీరికి బూరిగం చేయాలా అని అంటాడు. దుర్యోధనుడు పాండవులని వరణావతానికి పంపాలని నిశ్చయించుకుంటాడు.